కారు దిగి వస్తున్న అన్నగారిని అడిగింది శాంతమ్మ గారు. శేఖరం దగ్గరికి వెళ్ళావా? ఇంకా ఎక్కడికి వెళ్ళావో అనుకుంటున్నాను అని. ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. శేఖరం తల్లికి దగ్గరగా వచ్చాడు. అమ్మా అని ఒక్క క్షణం ఆగి, మీరా మీరా మావయ్య కూతురట అన్నాడు అతను. ఏమిటి? అర్థం కానట్లుగా చూసింది ఆవిడ. అవును శాంత, నా కథ మర్చిపోయావా? మీరా నా కూతురు. మీరా పుట్టుక కూడా ఎలాంటిదో అన్నావు గుర్తుందా పొద్దున్నా? నా పిరికితనమే వాళ్ళకి ఇన్ని అవస్థలు కారణమైంది అన్నారాయన. ఆయన కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. శాంతమ్మ అన్నగారి దగ్గరగా వచ్చింది. ఆయన భుజం మీద చెయ్యి వేస్తూ, నిజమా? ఆవిడ్ని కలుసుకున్నావా అని అడిగింది నమ్మలేనంత ఆశ్చర్యంగా. కాంతాన్ని తలుచుకుని అన్నగారు ఎంత కుమిలిపోయింది ఆవిడికి తెలియంది కాదు. కలిశాను. నన్ను బయటకు గెంటింది. నన్ను ఎలా క్షమిస్తుంది శాంత? మీరాకి నువ్వు అన్నట్టుగానే కొడుకున్నాడు. దాని జీవితం నాశనమైంది శాంత అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి ఆయాసంగా వెనక్కి జార్లబడ్డారు ప్రకాశం గారు. నువ్వేం బాధపడకురా, నేను వచ్చి చెప్తాను, అన్నీ చెప్తాను. ఆవిడంత అర్థం చేసుకోపోదు. ఇన్ని కష్టాలు పడిన మనిషాయే, ఎవరికైనా ఆవేశం వస్తుంది. పోనీలే, ఎన్నాళ్ళు అన్వేషించావు? ఇన్నాళ్ళు ఎంత విరక్తిగా జీవించావు? దేవుడు కరుణామయుడు. ఆవిడకి నీకు ఈ వయసులో అయినా మనశ్శాంతి చేకూర్చాలని ఇలా ఒకచోట చేర్చాడు అందావిడ ఓదార్చున్నట్టుగా. కాస్త దూరంగా నిలబడి వాళ్ళ మాటలు మౌనంగా వింటూ నిలబడ్డాడు శేఖరం. ప్రకాశం గారు భోజనానికి రమ్మంటే రానన్నారు. నాకు ఒక్క ముద్ద కూడా ఎక్కదమ్మా, వద్దు, నన్ను ఈ పూట బలవంతం చేయకు అన్నారాయన. శాంతమ్మ గారు ఎంతోసేపు బతిమాలింది. చివరికి శేఖరానికి కూడా చెయ్యాలని లేకపోయినా, అలా అయితే నాకు వద్దమ్మా అన్నాడు అతను. మేనల్లుడు తన గురించి మానేస్తాడని ఆయన బలవంతంగా భోజనానికి వచ్చారు. ఆయన పడుతున్న బాధకి రెట్టింపు బాధ శేఖరాన్ని మతిపోయేలా చేస్తోంది. ఎటొచ్చి ఆయన పైకి చెప్పుకుని ఏడ్చారు. తనలో తనే బాధపడుతున్నాడు అనుకున్నాడు అతని దీర్ఘశ్వాస నిట్టూర్పులాగా వెలువడింది. అరుణ దగ్గర నుంచి ఆ పూటే ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం అంతా మీరా గురించి. మీరాకి కూడా శేఖర అడ్రస్కే ఒక కవర్ రాసింది అరుణ. అది మీరాకి ఇమ్మని అన్నగారికి రాసింది. ఇంకా అన్నగారికి ఇది కూడా రాసింది. మీరా మంచి అమ్మాయి అన్నయ్య. నీకు మీరా అంటే అది వరకు ఉండే కోపం లేదని తెలుస్తూనే ఉంది. కానీ మీరాకి నీ మీద కోపం పోనట్లుగా ఉంది. అందుకే నేను సాహసించి ఈ విషయం నీతో అక్కడ అనలేకపోయాను. హైదరాబాద్లో మీరా అంటే నీకు బొత్తిగా పడని రోజుల్లో మీరాకి నువ్వంటే కోపం లేనట్టే ఉండేది. ఒకవేళ మీరా అక్కడికి వచ్చాక ఆమెను నువ్వేమైనా అన్నావా? లేకపోతే అది వరకు నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా పట్టించుకోని ఆమె ఇప్పుడు నువ్వు అంత అభిమానం చూపిస్తున్నా అలా ఎందుకుంటోంది? నాకు అర్థం కావడం లేదు. నువ్వు అసలు విషయం రాసి నీ అభిప్రాయం చెప్తే నేను ఆమెకి రాస్తాను అని రాసింది అరుణ. అస్తమాను తల్లి అలా ఏడుస్తుంటే మీరాకి ఏమిటో అర్థం కాలేదు. తన మీద కోపమా అంటే అది అనిపించలేదు. రాత్రి తన దగ్గర కూర్చుని తన అన్నం తినే వరకు ఊరుకోలేదు. ఇద్దరూ ఎప్పుడూ చెరోగదిలోనూ పడుకోవడం అలవాటు. అలాంటిది రాత్రి తనని కూడా ఆవిడ పడుకున్న గదిలో తన మంచంకి దగ్గరగా మంచం వేసుకుని పడుకోమంది. రాత్రంతా ఓ చెయ్యి మీరా మీద వేసుకునే పడుకుంది. ఈ చేష్టలకి మీరాకి భయం వేసింది. అది వరకు ఈ సమస్యలేవీ లేనప్పుడు కూడా తల్లి ఇంత ఆప్యాయత చూపించి ఎరగదు. ఆవిడ ఏదో ఒక పని కల్పించుకుని అవసరం అయినప్పుడు మితంగా మాట్లాడేది, అంతే. ఇంచుమించుగా ఈ 2 ఏళ్ల బట్టి అది లేదు. అలాంటిది హఠాత్తుగా ఇలా ప్రవర్తిస్తోందేమిటి? ఒకవేళ నిన్న సరోజినీదేవి వచ్చి వెళ్ళడంతో షాక్ తినలేదు కదా అనుకున్న మీరా గుండెలు దడదడా కొట్టుకున్నాయి. డాక్టర్ దగ్గరికి రాదు. డాక్టర్ని తీసుకొస్తానంటే ఒట్టు పెట్టుకుంటుంది తీసుకురావద్దని.
ఏం చేయాలో అర్థం కాలేదు మీరాకి. తల్లికి రెండోసారి కాఫీ ఇవ్వబోతే, వద్దమ్మా, తాగలేను, వికారం పుడుతోంది అంది కాంతమ్మ. మీరా సగ్గుజావ కాచి తీసుకొచ్చింది. ఇది తాగు, కాస్త పుష్టిగా ఉంటుంది అంది. కాంతమ్మ కాస్త తాగి ఇక వద్దు అంటూ పక్కన పెట్టేసింది. విజయ్ మీరాని పని చేసుకోనీయకుండా అడ్డుపడుతూ ఉంటే వాడిని పిలిచి ఆవిడ పక్కలో కూర్చోపెట్టుకుంది. తల్లి చేసే ప్రతి పని మీరాకి ఆశ్చర్యం కలిగించి భయపెడుతున్నాయి. ఇదివరకు వాడు అలా పనికి అడ్డొస్తే, నువ్వెళ్ళు, నేను చేసుకుంటాను అనేది. అలా అనడంలో రవంత అభిమానం కానీ ఆప్యాయత కానీ ధ్వనించేది కాదు. వంట తర్వాత చేసుకోవచ్చు, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి అనుకుంది మీరా. తల్లికి టెంపరేచర్ చూసింది. ఏం లేదు, ఒళ్ళు మామూలుగానే ఉంది. అమ్మా, తలుపేసుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను అంది మీరా. నాకేం లేదమ్మా, వెళ్ళక్కర్లేదు అంది కాంతమ్మగారు. కానీ ఆవిడ కంఠంలో ఇదివరకు మళ్ళీ విసుగు లేదు. తల్లి మాట మీరా లెక్క చేయలేదు. హఠాత్తుగా తల్లి అంత ఇదిగా మారిపోవడం ఆమెకి భయం కలుగజేస్తోంది. క్రితం రోజు అలా ఆవేశంగా కొట్టడం, తను గోడకేసుకుని తల బాదుకుని సాయంత్రం వరకు ఏడవడం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వచ్చేలోగా ఇంత మార్పు మీరాకి భయంగానే ఉంది. మరి మీరా వీధి తలుపు తీసింది. అప్పుడే శాంతమ్మగారు పైమెట్టు మీద కాలు పెడుతున్నారు. ఆవిడ్ని చూసి మీరా తెల్లబోయింది. క్రితం రోజు హాస్పిటల్కి వెళ్తూ తను అన్న మాటలు గుర్తొచ్చాయి. తను తప్పించుకోవడానికి అంది, హాస్పిటల్ నుంచి వస్తే అటు వస్తాను, లేకపోతే రేపు వస్తాను అని. ఆవిడ అన్నంత పని చేసినట్టుంది, ఇంటికి వచ్చేసింది అనుకుంది మీరా ఆవిడ్ని చూస్తూనే. రండి రండి అంటూ కంగారుగా ఆహ్వానించింది. గబగబా తల్లి గదిలోకి వెళ్ళి, అమ్మా, అమ్మగారు వచ్చారు అంది. మీరాకి ఇంకా కంగారు తగ్గలేదు. అమ్మగారా అంటూ కాంతమ్మ కంగారుగా మంచం మించి దిగబోయింది. అప్పటికే శాంతమ్మగారు ఆ గదిలోకి వచ్చేసింది. కూర్చోండి, లేవద్దు, ఇప్పుడు ఎలా ఉంది మీ ఒంట్లో అని అడిగింది కాంతమ్మని శాంతమ్మ. మీరా ఆవిడ కుర్చీ తీసుకురావడానికి ముందు గదిలోకి వచ్చింది. అక్కడ ప్రకాశం గారు నిలబడి ఉన్నారు. ఆయన వచ్చినట్టుగా మీరా అసలు చూడనే లేదు. ఆమెను చూసి ఆయన ముందుకు 2 అడుగులు వేసి ఆగిపోయారు. మీరాని తనివి తీరా చూస్తున్నాయి ఆయన కళ్ళు. కూర్చోండి బాబుగారు, నిలబడే ఉన్నారు అంది మీరా ఆయనకు కుర్చీ చూపిస్తూ. ఆయన తడబడుతూ కూర్చున్నారు. శాంతమ్మగారు తల్లికి బాగోలేక చూడ్డానికి వచ్చిందని అనుకున్న మీరా, క్రితం రోజు ఆవిడ చూసిన చూపు ఇంత క్రితం వరకు ముళ్ళులా గుచ్చుకుని బాధించినా ఆవిడ అలా రావడంతో ఆ బాధని మర్చిపోయింది. కానీ వెంటనే ఇంకో అనుమానం తలెత్తింది. ఆవిడ తల్లిని చూద్దామనే వచ్చిందా, లేకపోతే శేఖరం ఏదైనా చెప్పగా వచ్చిందా? ఈ అనుమానం కలిగాక ఆవిడ తొందరగా వెళ్ళిపోతే బాగుండనిపించింది మీరాకి. శాంతమ్మగారికి కుర్చీ వేసి, కూర్చోండి అందామె. ఆవిడ రావడం కాంతమ్మకి ఏమిటో కంగారుగా ఉంది. మీరా వాళ్ళిద్దరికీ కాఫీ పెడదామని లోపలికి వెళ్ళబోతుంటే 2 చేతులతో బొమ్మలు పట్టుకుని అక్కడికి వచ్చాడు విజయ్. వాడెప్పుడూ ఇల్లంతా తిరుగుతూనే ఉంటాడు. ఎవరిదైనా కొత్త గొంతు వినిపిస్తే పెద్ద పని ఉన్నవాడిలా వచ్చి నిలబడతాడు. విజయ్ రావడంతో కాంతమ్మ మొహం దించుకుంది. మీరా వాడిని లోపలికి తీసుకెళ్ళబోయింది. రాని మీరా అంటూ, బాబూ ఇలా రా అంటూ ఆప్యాయంగా చేతులు చాచింది శాంతమ్మగారు. మీరాకి ఏమిటోలా అనిపించింది. వాడి చెయ్యి పట్టుకుని అలాగే నిలబడిపోయింది. విజయ్ తల్లిని ఆనుకుని శాంతమ్మగారిని రెప్పవేయకుండా చూడసాగాడు. శాంతమ్మగారు విజయ్ని మళ్ళా పిలిచింది. వాడు తల్లి కుర్చీళ్లలో మొహం దాచుకున్నాడు. ఆమె వాడిని తీసుకుని ప్రకాశంగారు ఎదుటి నుంచే లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశంగారు విజయ్ని ఎత్తుకుని వెళ్తున్న మీరాని చాలా ఆశ్చర్యంగా చూశారు. మీరా కాఫీ ఇద్దరికీ చెరో గ్లాసులో పట్టుకొచ్చి ఇచ్చింది. ప్రకాశంగారు వద్దనకుండా ప్రసాదంలాగా అందిపుచ్చుకున్నారు. అసలు ఆయన గదిలో ఉన్న అలికిడే లేదు. శాంతమ్మగారు మాత్రం, ఇప్పుడే తీసుకొచ్చాను మీరా అంది. పర్వాలేదు, తీసుకోండి అంది మీరా.
మీరు మా ఇంటికి ఎందుకు వస్తారమ్మా? తీసుకోండి. మీ గురించి, అరుణ గురించి అమ్మాయి అస్తమాను చెప్తుంది అంది కాంతమ్మ. ఆవిడికి ఇంకా కంగారు తగ్గలేదు. ఎందుకు రాను? మీరా రమ్మంటే వస్తూనే ఉంటాను అంటూ నవ్వుతూ కాఫీ గ్లాస్ అందుకుంది శాంతమ్మగారు. ఎంత మాట? అంది కాంతమ్మ. ఆవిడ ఎందుకలా అందో అర్థం కాక. మీరా ఆవిడ ఊరికే తల్లిని చూడ్డానికి రాలేదనిపించింది. కాసేపు అక్కడ నిలబడి ఖాళీ చేసిన కాఫీ గ్లాస్ తీసుకుని యువతలకి వచ్చేసింది. ఆమె అక్కడున్నంతసేపు కాంతమ్మ ఆరోగ్యం గురించే మాట్లాడసాగారు శాంతమ్మగారు. సంభాషణ ఎలా మొదలుపెట్టాలో ఆవిడికి అర్థం కాలేదు. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. తర్వాత గొంతు సవరించుకుని కాంతమ్మ భుజం మీద చెయ్యి వేస్తూ అంది ఆవిడ. మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని మాట అడగాలనుకుంటున్నాను అని. కాంతమ్మకి ఆవిడ మాటలు అర్థం కాలేదు. ఆవిడకేసి అయోమయంగా చూసింది. ఒక విధంగా మా అన్నయ్య తరఫున మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను నేను అంది శాంతమ్మగారు. కాంతమ్మ నిలువుగుడ్లేసుకున్న దానిలా చూడసాగింది. ముందు గదిలో కుర్చీలో కూర్చున్న ప్రకాశం గారు లేచి నిలబడ్డారు. మొదట ఎలా మొదలెడితే బాగుంటుందా అని తికమకపడిన శాంతమ్మగారు ఇప్పుడింకా ఆలస్యం అమృతం విషయం అనుకుంది. వెంటనే గబగబా చెప్పేసింది. ప్రకాశం మా అన్నయ్యేనమ్మా. అప్పుడు జరిగిన సంగతులు మీకేవీ తెలియవు. నేను అన్నీ చెప్పడానికే వచ్చాను అని. కాంతమ్మ దోసిట్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. మీరిలా బాధపడకూడదు అంటూ ఇంకా ఏదో అనబోయింది శాంతమ్మగారు. కాంతమ్మ ఏడుస్తున్నదల్లా మంచంలో ఓ పక్కకి పడిపోయింది. శాంతమ్మగారికి భయం వేసింది. తల్లి ఏడుపు విని మీరా గబగబా వచ్చింది. ప్రకాశం గారు కూడా కంగారుగా ముందుకు వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయారు. పావుగంటకి కాంతమ్మ తేరుకుంది కానీ లేవలేదు, అలాగే పడుకుంది. ఆవిడ ఏం అడిగిందో, తల్లి ఎందుకు ఏడ్చిందో మీరాకు అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయింది. మీరా, అమ్మగారికి వేడివేడిగా ఏదైనా తీసుకురా అంది శాంతమ్మగారు. మీరా లోపలికెళ్ళింది. శాంతమ్మగారు కాంతమ్మ పక్కలో కూర్చుని, మీరు కొంచెం స్థిమితపడి వినండి. మీరు అన్నీ తెలుసుకోకుండా ఆవేశపడద్దు. మీ ఆవేదన, మీరు ఎదుర్కొన్న ఇక్కట్లు అంత ఊహించలేకపోను నేను. అన్నీ వివరంగా విని అప్పుడు మీ ఇష్టం అందావిడ. మీరా కాఫీ తీసుకొచ్చింది. కాంతమ్మ లేవలేదు. తనేం తాగలేనంది. కానీ శాంతమ్మగారు ఊరుకోలేదు. మీరా చేతిలో గ్లాస్ అందుకుని, నా చేత్తో ఇచ్చింది తాగండి, ఎంత రుచిగా ఉంటుందో అంటూ కాంతమ్మని లేపి కూర్చోపెట్టింది. ఇంక తప్పనిసరిగా కాంతమ్మ కాఫీ అందుకుని 2 గుక్కలు తాగి కూతురికిచ్చేసింది. అన్నగారిని ఇంటికి పంపేసి శాంతమ్మగారు చాలాసేపు ఉంది. మొదట్నుంచి ప్రకాశం గారు పరీక్షలవ్వగానే కాంతమ్మతో చెప్పి సొంత ఊరు వచ్చిన క్షణం నుంచి జరిగిందంతా కాంతమ్మకు చెప్పింది. వాళ్ల కోసం ఎంత వెతికాడో, ఎంతమంది చేత ఎన్ని అవహేళనలకి గురయ్యాడో, అతని పిల్లలు తల్లి లేక తండ్రి ఉండి కూడా లేక ఎంత నిరాదరణకి గురయ్యారో అన్నీ కళ్ళకు కట్టినట్టుగా చెప్పింది ఆవిడ. అన్నీ చెప్పి, అయితే అన్నయ్య రాసిన ఉత్తరం ఒక్కటి అందలేదా మీకు అని అడిగింది కాంతమ్మని. కాంతమ్మ అందలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. యువతలి గదిలో నిశ్చేష్టురాలే నిలబడిన మీరాకి అన్నీ వినబడుతూనే ఉన్నాయి. ఆవిడేమీ రహస్యంగా మాట్లాడడం లేదు. ఏమ్మా, ఇప్పుడు చెప్పు, అన్నయ్య నిన్ను మోసం చేశాడనుకుంటున్నావా? ఇన్నాళ్ళు నువ్వు ఇన్ని తిప్పలు పడ్డావు, ఎన్నో అవమానాలు సహించుంటావు, ఎన్నో అభాండాల్ని భరించుంటావు. కాదన్ను. సుఖం అందరిది ఒకటి కాదు, కానీ కష్టం అందరిది ఒకటేనమ్మా. చొరవ తీసుకుని ఇన్ని చెప్పాను. నాకు తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు లేరు. మనం కలవడం కూడా ఇదే మొదటిసారి. అయినా చనువు తీసుకుని సాహసించి అడుగుతున్నాను. జరిగిందంతా పీడకల్లా మర్చిపో అంది శాంతమ్మగారు. వింటున్న మీరాకి చాలా ఆవేశం వచ్చింది. ఆవిడ్ని 4 దులిపేయాలనిపించింది ఆమెకి. 22 సంవత్సరాలు వదిలేసి ఇప్పుడొస్తే క్షమించెయ్యాలా?
ఇన్నాళ్ళు బతికిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అండలేకపోతే చచ్చిపోతారా? చిచి అనుకుంది మీరా. మీరా ఆవిడ మాటలు వెళ్ళాక దొడ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శాంతమ్మగారు ఇంకో అరగంట ఉంది. తర్వాత మళ్ళా సాయంత్రం వస్తాను, అప్పుడు తప్పకుండా నాతో రావాలి అంది. దానికి కూడా కాంతమ్మ మాట్లాడలేదు. ఆవిడకి ఆలోచించుకోవడానికి వ్యవధి ఇవ్వడం మంచిది అనుకుంది శాంతమ్మగారు. అందుకే ఇప్పుడు తనతో రమ్మని అడగలేదు. తర్వాత శాంతమ్మగారు మీరా అంటూ మీరా దగ్గరికి వచ్చింది. వసారా గుమ్మానికి ఆనుకుని చలనం లేనట్టుగా నిలబడింది మీరా. మీరా అంటూ భుజం మీద చెయ్యి వేస్తూ ఆప్యాయంగా పిలిచింది ఆవిడ. మీరా బలవంతంగా తలెత్తింది. ఆవేశాన్ని రోషాన్ని అదిమిపెట్టినట్టు బిగించిన ఆ పెదవులు ఎర్రగాయన ఆ మొహం చెప్తూనే ఉన్నాయి. అంతా విన్నావు కదా మీరా, మళ్ళీ సాయంత్రం వస్తాను. నువ్వు ఒక్కరోజు లేకపోతే నాకు తోచలేదు. ఈరోజు ఈ విషయం అరుణకి తెలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది అందావిడ సంతోషంగా. మీరా మాట్లాడలేదు. వస్తా మీరా, సాయంత్రం వస్తా అని అక్కడే తన్ని వింతగా చూస్తున్న విజయ్ బుగ్గ పుణికి వెళ్ళిపోయిందావిడ. మీరా మర్యాదకైనా గుమ్మం వరకు వెళ్ళలేదు. చాలాసేపు అలాగే నిలబడిపోయింది. 2 రోజులు గడిచిపోయాయి. ఫ్యాక్టరీ చూసే నెపంతో అక్కడికి వెళ్ళి శేఖరాన్ని అడిగింది జ్యోతి. మీరాకి కొడుకున్నట్టు మీకు తెలుసా అని. తెలుసు అన్నాడు శేఖరం మామూలుగా. మీకు కొడుకున్నాడని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మరి మీ భార్య ఎక్కడా కనపడదే, ఘోషానా అంది వెటకారంగా జ్యోతి. ఇందులో అంత పెద్దగా ఆశ్చర్యపడవలసిందే ఉంది అన్నాడు శేఖరం. మీ భార్యను చూడాలని నాకు చాలా కోరికగా ఉంది, ఒకసారి చూపించండి అంది జ్యోతి శేఖరాన్ని ఆనుకునేంత దగ్గరగా జరుగుతూ. జ్యోతి నుంచి కొంచెం దూరంగా జరుగుతూ, మీ కోరిక ఇప్పుడు తీరదు, ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళింది అన్నాడు. ఓ, అయితే మీ ఇద్దరికీ పడదా అని అడిగింది జ్యోతి. క్షణం పడదు అంటూ నవ్వాడు శేఖరం. ఇంతలో రెడ్డి రావడంతో జ్యోతి ఇంకేమీ అనలేదు. తర్వాత శేఖరం కారులో జ్యోతి ఇంటికొచ్చింది. జ్యోతి ఏమడిగినా చాలా సహనంగా జవాబులిచ్చాడు శేఖరం. ఇన్నాళ్లకి మావయ్య ఆవిడ ఎన్నో సంవత్సరాలు బాధలు అనుభవించినా ఈనాడిలా కలిశారు అంటే దానికి జ్యోతే కారణం. ఆ రోజు జ్యోతి తన మీద కసితో అలా తీసుకెళ్ళడం, అక్కడ మీరా ఉండడం, అలా అలా గొడవలు జరిగి ఇప్పుడు మావయ్య రావడం ఎంత చిత్రంగా జరిగిపోయాయి అనుకున్నాడు అతను. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి కోటేశ్వరరావు, సరోజినీదేవి ఉన్నారు. కాంతమ్మ మీరా ఎవరో శాంతమ్మ గారు చెప్పేసరికి వాళ్ల ముఖాలు ముడుచుకుపోయాయి. అయినా సరోజినీదేవి ధైర్యం తెచ్చుకుంది. ఎంత మేనకోడలైనా పెళ్లి కాకుండా తల్లి అయిన పిల్లని తన కొడుకు ఎలా చేసుకుంటుంది అనుకుంది సరోజినీదేవి. ఇంటికొచ్చిన వాళ్ళని మర్యాద చేసి పంపించింది శాంతమ్మగారు. పెళ్లి విషయం వాడిష్టం, నాదేం లేదు అందావిడ. శేఖరం మౌనంగా ఉండిపోయాడు. ప్రకాశం గారిని కాంతమ్మ క్షమించినా మీరా క్షమించలేదు. కూతురు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని కాంతమ్మ ప్రకాశం గారిని క్షమించింది. తన తర్వాత కూతురికి ఎవరి దిక్కు? ఒంటరిగా ఎలా బతకగలదు? ఏదో ఇప్పుడు ఆవేశంలో అనుకుంటుంది 4 రోజులు నవ్వి వాళ్లే ఊరుకుంటారు అని. కానీ అలా ఊరుకుంటారా? దాని జీవితం చక్కబడే యోగం లేకపోయినా కనీసం నా అనేవాళ్ళు 4 అండగా ఉంటారు అనుకుంది కాంతమ్మ. మీరా జీవితం సవ్యంగా ఉండి ఇన్ని సంవత్సరాలకి ఆయన వచ్చి ఉండుంటే కారణాలు ఏవైనా కూడా ఆవిడ క్షమించకపోయి ఉండేదేమో. వాళ్ళు 2-3 సార్లు వచ్చి ఆప్యాయంగా మాట్లాడగానే మెత్తబడిపోయిన తల్లి మీద కోపం వచ్చింది మీరాకి. చిరాకేసింది కూడా. తల్లి పలకరించినా ఏదో ముభావంగా బదులు చెప్పి తప్పుకు తిరుగుతోంది. ఈ కారణంగానే శాంతమ్మగారు ఎంత బతిమాలినా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు.
ప్రకాశం గారు ఆప్యాయంగా పలకరిస్తే కూడా వినబడినట్టు గబగబా తప్పుకుపోతోంది మీరా. విజయ్ని సాధ్యమైనంత వరకు వాళ్ళున్నప్పుడు ఆ ఛాయలకు కూడా పోనివ్వట్లేదు. వాళ్ళు ఇక్కడికి రాకపోవడానికి కారణం ఏమిటో శేఖరానికి అర్థం కాలేదు. ఇక్కడికి తీసుకొచ్చి మావయ్య, అక్కడెందుకు అని అతను 2-3 సార్లు చెప్పాడు. అసలు మీరా ఫలానా అని తెలిసాక మీరాని శేఖరం ఇంతవరకు చూడనే లేదు. మీరా వైఖరి చూసిన ప్రకాశం గారు గ్రహించకపోలేదు. ఆయన చాలా బాధపడ్డారు. ఇప్పుడు శేఖరంతో బాధగా అదే అన్నారు. కాంతం నన్ను క్షమించినా మీరా నన్ను క్షమించలేదురా అని. మీరా పట్టుదలకి మొండితనానికి శేఖరానికి చిరాకేసింది. ఇది మావయ్య మీద కోపం కాదు, తన మీద అనుకున్నాడు అతను. ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానన్నావు కదా, నేను మాధురీదేవితో చెప్పాను, సాయంత్రం అమ్మ కూడా వస్తుంది, తీసుకెళ్ళి చూపించు. అది వరకు ఎప్పుడూ రాని ఫిట్స్ ఇప్పుడు వస్తున్నాయి అంటే అంత బలహీనంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదు మావయ్య అన్నాడు శేఖరం. వస్తే తీసుకెళ్తాన్రా, వస్తుందా అని అన్నారాయన. ఎందుకు రారు, అమ్మ చెప్తుంది అన్నాడు శేఖరం. నువ్వు కూడా వచ్చి చెప్పకూడదు అని అడిగారాయన. నేను హాస్పిటల్కి వస్తాను అన్నాడు అతను. మధ్యాహ్నం శేఖరం ఎక్కడికో వెళ్తుంటే శాంతమ్మగారు అడిగారు, మళ్ళీ ఎన్నింటికి వస్తావురా అని. మీరక్కడికి వచ్చేసరికి వచ్చేస్తాను అన్నాడు శేఖరం. ఆవిడ చాలా నీరసంగా ఉంది. ఇంకెలాగో 1 గంటలో బయలుదేరదామని అనుకుంటున్నాం కదా, కారులో తీసుకెళ్ళచ్చు, ఉండిపోకూడదు అందావిడ. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలమ్మా, వీలుంటే ఆ టైంకి వస్తాను, లేకపోతే గంగుల చేత కబురు చేయి వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు శేఖరం. తను వెళ్తే మీరా అసహించుకుంటుందని శేఖరం ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. తను ఇంట్లో ఉంటే వెళ్ళకపోతే బాగుండదని ఏదో వంక పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మగారు తనొక్కరితి ముందు వెళ్ళింది. కాంతమ్మకి 4 మాటలు ధైర్యంగా చెప్పింది. డాక్టర్కి చూపించుకోకపోతే ఎలాగా అంది. నువ్వు రాకపోతే నా మనసు చాలా బాధపడుతుంది అంది. రాకపోతే నా మీద ఒట్టే అంది. నేనింత చనువుగా మాట్లాడుతున్నా నన్ను పరాయిదానిగానే చూస్తున్నావు అంది. ఆవిడ అలా మాట్లాడుతుంటే కాంతమ్మకి చాలా ధైర్యంగా అనిపించింది. ఒంటరిగా బతకడం చాలా కష్టం అనుకుంది ఆవిడ. అసలు ఇన్నాళ్ళు ఇలా ఎవరితోడూ నీడ లేకుండా ఎలా ఉన్నాను అనుకుంది. డాక్టర్కి చూపించుకోవడానికి మెత్తబడింది. ప్రకాశం గారు గుర్రబండి తీసుకొచ్చారు వెళ్లే ముందు. కూతురు ఏం మాట్లాడకపోవడం, అసలు కంటికి కనిపించకుండా అలా తప్పించుకు తిరగడం ఆవిడకి చాలా బాధగాను సిగ్గుగాను ఉంది. తనని గురించి ఏమనుకుంటోంది? సిగ్గులేనిది అనుకుంటోందా? తను ఇలా రాజీ పడుతోంది అంటే అది ఆమె కోసమేగా. డాక్టర్ దగ్గరికి మానేద్దాం అనుకుంది కాంతమ్మగారు. కానీ శాంతమ్మగారు వదిలిపెట్టలేదు. మీరా అంటూ నీరసంగా పిలిచింది కూతుర్ని కాంతమ్మ. ఆమె వినబడినట్లే రాలేదు. కాంతమ్మ దొడ్లోకి వచ్చింది. మీరా మొక్కలకి గొప్పులు తవ్వుతోంది. కూతురికి ఏమని చెప్పాలో తోచనట్టు గుమ్మం దగ్గరే నిలబడిపోయింది ఆవిడ. కాంతమ్మ ఎంతసేపటికి రాకపోవడంతో శాంతమ్మగారు అక్కడికి వచ్చారు. మీరా, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, వచ్చి తలుపేసుకోమ్మా అన్నారు ఆవిడ. మీరా ముభావంగా ఉండడం ఆవిడ గమనించారు. కానీ ఆవిడ ఇంకోలా అనుకున్నారు. మీరా లేచి నిలబడింది. వచ్చి తలుపేసుకో అంటూ కాంతమ్మగారిని తీసుకుని వెళ్ళిపోయింది శాంతమ్మగారు. వాళ్ళు తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయారు. మీరా చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. ఆడదాని వ్యక్తిత్వం ఇంత బలహీనం కాబట్టే మొగాడలా ఆడిస్తున్నాడు. ఏదో తమ జాతికి అన్యాయం జరిగిపోతుందని అడవడం ఎందుకు? వాళ్ళు ఇలా ఏడ్చినన్నాళ్ళు వాళ్ళలా ఆడిస్తూనే ఉంటారు అనుకుంది మీరా. ముందు గదిలోకి వచ్చి నీరసంగా కుర్చీలో కూలబడింది. మెదడంతా మొద్దుబారినట్టు అయిపోయింది ఆమెకి. టేబుల్ మీద మోచేయి ఆంచుకుని కళ్ళు మూసుకుని అలాగే కూర్చుంది.
తలుపు చప్పుడవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మీరా. ఎదురుగా శేఖరం. ఆమె లేచి నిలబడింది. మీరాలో కలిగిన కోపం, ఆవేశం అదిమిపట్టి, మీ మావయ్య గాని మా అమ్మ గాని ఎవరూ లేరు, హాస్పిటల్కి వెళ్ళారు, వెళ్ళొచ్చు అంది గుమ్మంకేసే దృష్టి నిలిపి. నేను వచ్చింది నీకోసం, నీతో మాట్లాడాలని అన్నాడు శేఖరం. మీరా శేఖరం కేసి కస్సుమన్నట్టు చూసింది. నాకేం చెప్పక్కర్లేదు, నేనేం విన్ను, మా అమ్మలా నేను అంటూ ఆయాసంతో ఊగిపోయింది మీరా. శేఖరం తలుపు దగ్గరగా వేశాడు. తలుపుకి ఆనుకుని అక్కడే నిలబడి, నువ్వు చాలా తెలివైందాన్ని అనుకుంటున్నావా అని అడిగాడు మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. మా అమ్మదా తెలివి తక్కువ దాన్ని మాత్రం కాదు చాలా నిర్లక్ష్యంగా అంది మీరా. శేఖరం ముందుకు కదిలాడు. మీరా గది గుమ్మం దగ్గరికి వచ్చి గుమ్మానికి అడ్డంగా నిలబడింది. ఆ గదిలో విజయ్ ఉన్నాడు. విజయ్ దగ్గరికి శేఖరం వెళ్ళడం మీరాకి ఇష్టం లేదు. శేఖరం మీరా దగ్గరగా వచ్చాడు. నేనెప్పుడు సీరియస్గా మాట్లాడబోయినా నువ్వు ముందే ఆవేశం తెచ్చుకుని నాకు కోపం తెప్పిస్తావు. చెప్పేది శాంతం ఎందుకు వినవు అంటూ కొంచెం బాధగా చూశాడు. అసలే మనసు ఉడికిపోతోంది. అలాంటి సమయంలో శేఖరం వచ్చాడు. అతని మనసులో బాధ కానీ, అతని కంఠంలో అర్థింపు కానీ గుర్తించే స్థితిలో లేదు మీరా. నేనేం వినను, నాకెవ్వరూ చెప్పక్కర్లేదు, మీరు వెళ్ళొచ్చు అంది ఆవేశంగా మీరా. శేఖరానికి కోపం వచ్చింది. నువ్వే గొప్పదాను అనుకుంటున్నావా అంటూ అసహనంగా అడిగాడు. మీలా డబ్బు గొప్పతనం లేకపోవచ్చు అంది కోపంగా మీరా. పోనీ మనసు గొప్పదా అని అడిగాడు. అతని కంఠంలో తెలియకుండానే కొంచెం హేళన ధ్వనించింది. ఆ మాట ములుకులా గుచ్చుకుంది మీరాకి. మీకు చాటు చెప్పుకోవాల్సిన అవసరం నాకేం లేదు అంది కోపంగా. మీరా మాటలు పూర్తిగానే లేదు. చిన్నగా రాగం తీస్తూ విజయ్ ఉయ్యాల్లోంచి లేచి కూర్చున్నాడు. శేఖరం 2 అడుగులు ముందుకు వేసి కొద్దిగా తల తిప్పి లోపలికి చూశాడు. శేఖరం అడుగు ముందుకు వేసేసరికి మీరా గుమ్మానికి చెయ్యి అడ్డం పెట్టేసింది. విజయ్ని చూడగానే అవ్యక్తమైన ఆనందంతో అతని మొహంలోకి కాంతి లాంటిది వచ్చేసింది. మీరా చెయ్యి తప్పించి లోపలికి వెళ్తూ కొద్దిగా కళ్ళు వాల్చి మీరాకేసి చూస్తూ అన్నాడు. నువ్వేం భయపడక్కర్లేదు, నీ అనుమతి లేందే బాబు ఒంటి మీద చెయ్యి వేయను అనేసి ఉయ్యాల దగ్గరగా వెళ్ళాడు. కొత్త మనిషిని చూడగానే విజయ్ వింతగా చూడసాగాడు. కొద్దిగా తెరిచిన నోరు, ఆశ్చర్యంగా చూసే ఆ చురుకైన కళ్ళు. శేఖరం కళ్ళు విజయ్ మూర్తిని హత్తుకుపోయి ఉన్నాయి. కొద్దిగా మెడ వెనక్కి పెట్టి నోరు తెరుచుకుని శేఖరాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న విజయ్ మెడ నొప్పి పుట్టడంతో హా అంటూ తల అటు ఇటు తిప్పి తల్లికేసి చూశాడు. ఉయ్యాల స్టాండ్ మీద వచ్చి వేసి రెప్పవాల్చకుండా విజయ్నే చూస్తున్న శేఖరం కొద్దిగా మీరాకేసి తల తిప్పినా అతని చూపులన్నీ విజయ్ మీదే ఉన్నాయి. ఏం పేరు అని అడిగాడు. మొదట శేఖరానికి అడ్డం పెట్టినా వాళ్ళిద్దరినీ అలాగే రెప్పవేయకుండా చిత్రంగా చూస్తున్న మీరా యాంత్రికంగానే చెప్పింది, విజయ్ చంద్ర అని. శేఖరం పెదవులు విచ్చుకున్నాయి. తనలో అనుకున్నట్లుగా అన్నాడు, చాలా మంచి పేరు అని. మీరా నీరసంగా తలుపుకు ఆనుగుని నిలబడింది. విజయ్ని మరోసారి తనివితేరా చూసి అయిష్టంగా బలవంతంగా యువతలకు వచ్చాడు శేఖరం. మీరా దగ్గరగా ఆగాడు. మీరా, నీకు నా మీద చాలా కోపం, అసహ్యం కూడా, ఆ సంగతి నాకు తెలుసు. కానీ మీ అమ్మగారి గురించి ఆలోచించు. నువ్వు ఇష్టపడందే ఆవిడ ఇక్కడి నుంచి కదలరు. ఆవిడ మీద ఆ మాత్రం జాలి కూడా లేదా అన్నాడు. మగవాళ్ళకి అహంకారం, ఆడదాని బలహీనత గుర్తుకొచ్చి దిగజారుతున్న ఆవేశం రెట్టింపయింది మీరాకి. ఎప్పుడో మెడలో పసుపుతాడు కట్టించుకున్న నేరానికి ఆవిడ వెళ్తుంది, అది నాకనవసరం అంది రోషంగా మీరా. తనలో కలిగిన ఆవేశాన్ని పైకి కనబడనీయకుండా 2-3 క్షణాలు మౌనంగా ఉండిపోయాడు శేఖరం.
తర్వాత ప్యాంట్ జేబులోంచి చెయ్యి పోనిచ్చి పొడుగ్గా ఉన్న ఒక కవర్ తీశాడు. ఇదిగో అరుణ నీకు రాసింది, 3 రోజులైంది వచ్చి అంటూ అరుణ రాసిన ఉత్తరాన్ని ఇచ్చాడు. యాంత్రికంగా అందుకుంది మీరా. శేఖరం గడప దాడిపోతూ వెనక్కి తిరిగి చూశాడు. అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. టాటా అన్నట్టు చెయ్యి ఊపాడు విజయ్. నవ్వి తను టాటా చెప్పాడు. శేఖరానికి ఒక్క అంగలో వెళ్ళి విజయ్ని 2 చేతులతో ఎత్తి గుండెలకి హత్తుకోవాలనిపించింది. కానీ తను ముందే మీరాకి మాటిచ్చాడు. ఇక ఆ కోరికను నిగ్రహించుకోవడం కష్టమని అడుగులు వేస్తూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. 2-3 రోజులు గడిచిపోయాయి. కూతురు పద్ధతి అంతుపట్టక ఏం మాట్లాడడానికి ధైర్యం చాలక సతమతమవుతోంది కాంతమ్మ. ప్రకాశం గారు తనని చూస్తూనే ముఖం చిట్లించుకుని పోయే మీరాతో ఏం మాట్లాడితే ఏమంటుందో అని ఎన్నోసార్లు మాట్లాడదామని ప్రయత్నించి కూడా ధైర్యం చాలక ఆగిపోయారు. అంత క్రితం రోజు వరకు మీరా ఇంకా వస్తుంది అని ఎంతో ఆశగా ఎదురుచూసిన శేఖరానికి నిరాశే ఎదురైంది. ఉత్తరంలో అంత వివరంగా అన్ని సంగతులు రాసినా కూడా మీరా మనసు మారలేదన్నమాట అనుకున్నాడు అతను. చాలా నిరాశ చెందాడు కూడా. తల్లి ఇచ్చిన టీ అందుకుంటూ మావయ్యేడమ్మా పడుకున్నాడా అని అడిగాడు శేఖరం. ఏం పడుకోవడమో, కళ్ళు మూసుకుని అలా పడుకున్నాడన్న మాటే గాని వాడికి మతి లేదు. కనిపించనన్నాళ్ళు నలుగురి చేత 4 విధాలుగా అనిపించుకుని మతిపోయిన వాడిలాగా తిరిగాడు. ఇప్పుడు కనిపించారు, కానీ ఏం లాభం అందావిడ బాధగా. శేఖరం మాట్లాడలేదు. టీ కప్పులోకి చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ శాంతమ్మగారే అంది. మీరాకి ఇష్టం లేనట్టుగా అనిపిస్తోందిరా. ఆవిడ సుముఖంగానే ఉన్నట్టు కనిపించింది. ఒకవేళ తన జీవితం అలా అయిందని సిగ్గుపడి రావడం లేదేమో అని చెప్పాను కూడా. అరుణ్ ఒకటి నువ్వొకటి కాదు మీరా, నిన్ను గుండెల్లో దాచుకుంటాను అని. అక్కడికి వెళ్ళడానికి నీకు ఇష్టం లేకపోతే నా దగ్గరే ఉంచుకుంటాను, అబ్బాయి కూడా కాదనడు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడలేదు, మౌనంగానే ఉండిపోయింది. అంటే ఇష్టం లేనట్టే కదూ అందావిడ. ఆ పక్కనే ఉన్న పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు శేఖరం. శాంతమ్మగారు అతను ఖాళీ చేసిన కప్పు తీసుకుని వెళ్ళిపోయింది. శేఖరం విసిగిపోయాడు. ఇంకా మీరాకి చెప్పాల్సిందేమీ లేదు. మీరాకి అంత ఇష్టం లేనప్పుడు ఎవరేం చేయగలరు? అన్ని విషయాలు ఒక్క మాట కూడా పొల్లుపోకుండా వివరంగా రాశాడు తను. అది చదివి కూడా మీరా మనసు మార్చుకోలేకపోయింది అంటే, రాజీకి రాలేకపోయిందంటే, మనసుకి సర్ది చెప్పుకోలేనంత అసహ్యం తన మీద పేరుకుపోయిందన్నమాట. పోనీ తనకు శిక్ష వేయాలంటే తను సంతోషంగా భరిస్తాడు. తప్పు చేసినవాడు తను. తన గురించి తల్లినెందుకు బాధ పెట్టడం? మీరా ఇక్కడికి రాకపోవడం తన వల్లనే. తను అడ్డు తొలగిపోతే మీరాకి ఇక్కడికి రావడానికి అభ్యంతరం ఏమి ఉండదు. అయినా ఆ సంగతి తను రాయనే రాశాడే. తను తప్పుకుంటే కానీ రాదేమో అనుకున్నాడు అతను. క్రితం రోజుకి మీరా రాకపోయేసరికి అతను ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు తల్లి ద్వారా మీరా అభిప్రాయం స్పష్టంగా తెలిసిపోయింది అతనికి. శేఖరం తను అనుకున్న ప్రకారం ప్రయత్నాలు చేసుకోసాగాడు.